హలో అండి. ఈరోజు కొత్తిమీరతో నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. ఈ పచ్చడికి ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర తెచ్చుకోండి. ఇప్పుడు ఈ సీజన్‌లో బానే దొరుకుతుంది. ఇది ఇలా వేళ్ళు మాత్రమే కట్ చేసుకోండి. కాడలు మొత్తం తీసేయొద్దు. కాడలేసుకున్న పచ్చడి బానే ఉంటది. నేను మామూలుగా చాలా చిన్న వీడియోలు చేస్తా ఉంటాను గానీ, ఇది కొంచెం చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ కొంచెం చూపిచ్చాలి కొత్త వారికి. ఈ వేళ్ళు అవి తీసేసిన తర్వాత ఎక్కువ నీళ్ళల్లో కడగాలి దీన్ని. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమండి. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇసక, చిన్న మట్టి లాంటిది తగులుతదనమాట. పచ్చడంతా ఖరాబయిపోద్ది. అందుకే జాగ్రత్తగా 2, 3 సార్లు కడిగేసి ఇలా ఒక స్ట్రైనర్‌లో వడగట్టేసుకొని ఉంచుకోండి. నీరు మొత్తం పోయిన తర్వాత కొంచెం కట్ చేసుకోండి. పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పల్చటి గుడ్డ మీద పల్చగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అలా ఆరబెట్టుకోండి. చింతపండు 250 గ్రాములు తీసుకోండి. అర కేజీ తీసుకున్నామండి మనం కొత్తిమీర. అలాగే 200 ఎంఎల్ వాటర్ చక్కగా కొలిచి ఇలా మరగబెట్టుకోండి. మరిగిన తర్వాత ఈ 250 గ్రామ్స్ చింతపండుని ఏసేసి మొత్తం గింజలవి తీసేసి చక్కగా ఏసిన తర్వాత బాగా మరగనివ్వండి. ఉడకాలి. కొంచెం ఉడికితేనే చింతపండు మీకు పచ్చడి నిల్వ ఉంటది. అలాగే ఎండుమిరపకాయలు మాత్రం 100 గ్రామ్స్ మాత్రం తీసుకోండి. ఉప్పు 125 గ్రామ్స్ ఇంతే అండి కొలతలు. ఇవి పక్కా కొలతలు. కొంచెం ఆయిల్ ఏసుకొని ఈ ఎండుమిరపకాయలని తొడాలు తీసేసుకొని చక్కగా సన్నసగ మీదే వేయించుకోవాలండి. ఊరికే మాడిపోతాయండి. ఆల్రెడీ ఎండుమిర్చి గలగలలాడుతా ఎండిపోయి ఉంటాయి. ఇంకా పొయ్యి మీద పెట్టంగానే తొందరగా ఏగిపోతాయి. ఎక్కువ ఏగి మాడిపోతే పచ్చడి చేదొస్తది. రుచి బాగోదు, కలర్ బాగోదు. అందుకని జాగ్రత్తగా వేయించుకుంటే మీ పచ్చడి కమ్మదనం, రుచి అన్నీ వస్తాయి. ఎండుమిరపకాయలు మాత్రం ఇలా మీడియం సగ మీద కానీ, సన్న సగ మీద కానీ చక్కగా దగ్గరుండి వేయించుకోండి. అంతేగాని పొయ్యి మీద పెట్టేసి మాత్రం వదలొద్దండి, మాడిపోతాయి. ఇది జాగ్రత్తగా పాటించాలి. ఇలా కొత్తిమీర ఫ్యాన్ గాలి కిందే పెట్టాలి. ఇలా బాగా తడి మొత్తం పోయి ఆకు వడిలిపోవాలి. ఎక్కడా తడి ఉండకూడదు. అలాగే ఆకు వడిలినట్టుగా అయిపోవాలి. కొంచెం ఎక్కువసేపు అయినా పలచగా ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుని ఈ కొత్తిమీర ఒకేసారి వేయకుండా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ రెండోసారి వేస్తున్నాను. అటు ఇటు కాసేపు తిప్పితే ఊరికే మగ్గుతుంది. ఇప్పుడు మిగతా కొత్తిమీర మొత్తం వేసేసి ఇది 1/2 కేజీ అండి. గుర్తుపెట్టుకోండి, కొత్తిమీర మాత్రం 1/2 కేజీ ఉండాలి. వేళ్ళు తీయకముందే తూకం వేసుకుంటాం మనం బజార్ నుంచి తెచ్చినప్పుడు. ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి. ఇలా కొంచెం సేపటికి ఇలా తడి చెమ్మ వస్తుంది కొత్తిమీరలో ఉన్నది. ముందు మూత పెట్టడం అండి, తర్వాత మళ్ళీ మూత పెట్టకూడదు. కొంచెం ఉప్పు కూడా వేసేసి మనం ఏదైతే కొలిచి పెట్టుకున్నామో ఆ ఉప్పులో నుంచే కొంచెం తీసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా కొలతలు సరిపోతాయి. కొంచెం సేపే మూత పెట్టండి, ఎక్కువసేపు వద్దండి. కొంచెం వాటర్ వచ్చేస్తుంది దానిలో. వాటర్ అంతా ఇదిగోండి అలా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు మూత పెట్టకూడదు. చాలామంది ఎక్కువ ఆయిల్ వేసి ఎర్రగా వేయించేస్తారు కొత్తిమీరని. అంత ఎర్రగా వేయించితే బాగోదు. అదొక రకమైన వాసన వస్తుంది అనమాట, నలి వాసనలాగా. ఇలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి పొడి పొడిగా అయిపోవాలి ఆకంతా. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని మరీ మెత్తగా కాకుండా బరకగా కచ్చాపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయ గింజలు నోటికి తగులుతూ ఉంటే ఈ పచ్చడిలో బాగుంటుంది, మన గోంగూర పచ్చడిలాగా. ఇలా మొత్తం అంతా ఒక దానిలో వేసేసుకొని అదే మిక్సీ జార్లో మొత్తం ఈ చింతపండు, చల్లారిపోయిన చింతపండు అంతా వేసేసి ఉప్పు, ఈ కొలిచి పెట్టుకున్న ఉప్పు ఉంది, తూకం వేసుకున్న ఉప్పు 125 గ్రాములు, అలాగే బెల్లం కంపల్సరీ వేయాలండి ఈ పచ్చడికి. అది కూడా అంతే 125 గ్రాములు వేసేసి ఈ చింతపండులో ఎక్కడన్నా ఇలాంటివి ఉంటే తీసేసుకోండి. మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. మెత్తగా చేసేసుకోండి. అప్పుడే పచ్చడి గుజ్జుగా బాగా వస్తుంది అనమాట. ఎక్కడ చింతపండు తొక్కలు లేకుండా మెత్తగా చేసేసి ఈ పచ్చడికి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కొత్తిమీర మాత్రం బాగా ఇసుక లేకుండా 2, 3 సార్లు కడుక్కొని బాగా ఆరపెట్టుకోవాలి. ఇలా ఈ కొత్తిమీర కూడా చేసిన కొత్తిమీరని ఆరపెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోండి. వేయించకుండా కలపొచ్చు కానీ, మిక్సీ చేయకుండా కలపొచ్చు కానీ మరీ తాళ్ళుగా దారాలుగా కాడలన్నీ వస్తాయి. అలా కాకుండా లైట్గా మిక్సీ చేసుకోండి. పల్స్లో పెట్టి చేసుకుంటే సరిపోద్ది. మరీ ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ మొత్తం అంతా మనం ఒక దానిలో వేసేసి వేయించి పొడి చేసుకున్న మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకున్న పొడి టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్లు, వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకుని కచ్చాపచ్చాగా దంచేసి అవి కూడా వేసేసి కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి. పొడిగా ఉన్న చెంచాలు కానీ పొడిగా ఉన్న పాత్రలే వాడాలండి. ఏ పచ్చడికైనా నిలవ పచ్చడికి మాత్రం అన్నీ పొడిగా ఉండాలి. ఎక్కడా తడి తగలకూడదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటే మీ పచ్చడి నిల్వ ఉంటుంది. అలాగే ఉప్పు సరిపోతే పచ్చడి ఎప్పుడూ నిల్వ ఉంటుందండి. అంతే, చూసారుగా ఎంత బాగుందో. అలాగే పోపు కూడా దీనిలో ప్రధానమైన అంశం పచ్చళ్ళకి. ఇలా నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను, మీరు వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. కాగిన తర్వాత ఫస్ట్ వేసుకోవాల్సింది ఆయిల్ కాగగానే
ఆవాలండి. ఆవాలు బాగా చిటపటమంటేనే బాగుంటుంది. 2 రకాల పప్పులు, కొంచెం మెంతులు, అలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొంచెం ఇంగువ కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఈ పోపుని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత అలా పచ్చళ్ళలో వేసి బాగా కలిపేసుకుని గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరుచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే పుల్లగా, తీయగా, కారంగా, తర్వాత కొత్తిమీర సువాసనతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ కొంచెం కలుపుకుంటే ఇడ్లీ దోశలోకి మరీ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.